శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవ క్షేత్రానికి గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్లో గోదావరి పుష్కరాలోత్సవం సందర్భంగా సుమారు 117 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. గోదావరి యొక్క పుష్కరాల లోపల ప్రత్యేకమైన ఘాట్స్ ఏర్పాటు చేయడం కానీ, రోడ్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ఈ స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా బైపాస్ రోడ్లతోని మనం ముందస్తుగా ఒక ఆలోచనతోని మనం ముందుకు పోవాలని చెప్పేసి మా ఇంజనీర్ అధికారులను, ఇరిగేషన్ అధికారులను, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని అధికారులను తీసుకొని ఉదయం పొద్దున 6:30కు ఎక్కడెక్కడైతే పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి, ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా మరి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి మన ప్రభుత్వం మరి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఇక్కడ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో గొప్పగా ధర్మపురి ఎమ్మెల్యేగా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో నా ధర్మపురి అభివృద్ధి చేయాలనే ఉద్దేశం, నా ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మరి అన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో మరి ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం 6:30కు బయలుదేరి రావడం జరిగింది. మా ధర్మపురి యొక్క దైవక్షేత్రం బ్రహ్మాండంగా ఉండాలనే విషయంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ముందు ఆలోచన చేయాలి. ఒక సంవత్సర కాల క్రితం జరిగేటువంటి పుష్కరాలకు ఈ రోజు ఆలోచన చేస్తుందంటే మనకు ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది జరగకుండా ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన ఈ యొక్క ఉదాహరణ అన్న విషయాన్ని కూడా ప్రజలకు మనవి చేసుకుంటూ